హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? తమ్నైల్లో చూసారు కదండి. బీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఈబీసీ వాళ్ళకి అందరికీ కూడా బీసీ అండ్ కాపు కార్పొరేషన్ ద్వారా రుణాలు అయితే కనుక మంజూరు చేస్తున్నారండి. మరి ఎవరెవరికి ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, ఎక్కడ అప్లై చేయాలి, ఎంత ఇస్తున్నారు, వీటన్నిటి గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందామండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్. ఒక లైక్ ఇచ్చారనుకోండి, ఎన్నో విషయాలు మీ ముందు తీసుకురాగలుగుతాం అన్నమాట. అలాగే ఇప్పుడైతే కనుక మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. అలాగే ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మొదటగా అయితే కనుక మనకండి నేమ్ ఆఫ్ ది కార్పొరేషన్ అంటే బీసీ, ఈబీసీ అంటే బ్రాహ్మణ, కమ్మ, క్షత్రియ, రెడ్డి, వైశ్య ఈ 7 కార్పొరేషన్స్ నుంచి కూడా మనకైతే కనుక లోన్స్ ఇస్తున్నారండి సబ్సిడీ మీద. అయితే ఇందులో స్లాబ్ 1, స్లాబ్ 2, స్లాబ్ 3 అని ఉంటుందన్నమాట. స్లాబ్ 1 అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 లక్షల లోను పెట్టారనుకోండి, 75,000 మీకు సబ్సిడీ వస్తుంది. బ్యాంక్ లోను 1,25,000 మీకు వస్తుంది అన్నమాట అండి. అలాగే స్లాబ్ 2లోనైతే కనుక మీకు 3 లక్షల వరకు కూడా లోన్ అయితే వస్తుందండి. దాంట్లో మీకు 1,25,000 అయితే కనుక సబ్సిడీ వస్తుంది. 1,75,000 అయితే కనుక మీకు బ్యాంక్ లోన్ వస్తుందన్నమాట. అలాగే స్లాబ్ 3కి వచ్చారనుకోండి, 5 లక్షలు, 2 లక్షలు అయితే కనుక సబ్సిడీ వస్తుంది. 3 లక్షలు అయితే కనుక బ్యాంక్ లోన్ వస్తుందన్నమాట అండి. ఈ 7 కార్పొరేషన్స్కి కూడా మీరు ఎవరైనా సరే లోన్స్ తీసుకోవాలనుకుంటే కనుక ఈ సబ్సిడీ మీద మీకు ఇలా స్లాబ్స్ ప్రకారము మీకు ఇస్తారన్నమాట అండి. అలాగే కాపు కార్పొరేషన్లోని బలిజ, తెలగ, ఒంటరి కమ్యూనికేషన్స్ ఆర్ ఎలిజిబుల్ ఇన్ తిరుపతి డిస్టిక్ అన్నమాట. కాపు కార్పొరేషన్ ద్వారా కూడా స్లాబ్ 1, స్లాబ్ 2, స్లాబ్ 3గా మీకు సబ్సిడీ లోన్స్ ఇస్తున్నారండి. స్లాబ్ 1లోనైతే మీకు 2 లక్షల లోన్ తీసుకున్నారనుకోండి, 1,00,000 రూపాయలు అయితే కనుక మీకు సబ్సిడీ వస్తుంది, గవర్నమెంట్ సబ్సిడీ. 1,00,000 రూపాయలు మీకు బ్యాంక్ లోన్ కట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అలాగే స్లాబ్ 2లోని కూడా, అలాగే స్లాబ్ 3లోని కూడా అన్నమాట అండి. స్లాబ్ 3లోని మీకు 5 లక్షలు తీసుకున్నారనుకోండి, 2,50,000 ఏంటంటే మీకు సబ్సిడీ వస్తుంది, 2,50,000 మీకు బ్యాంక్ లోన్ కింద వస్తుంది అన్నమాట అండి. అలాగే మీకు ఇక్కడ మీకు చాలా ఇచ్చారండి. మెడికల్ షాప్స్ ఇలాంటివి ఏమైనా పెట్టుకోవాలనుకుంటే కనుక బీసీ స్లాబ్ 4 కింద 8 లక్షల రూపాయల వరకు కూడా మీరు లోన్కి అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ సబ్సిడీ 4 లక్షలు వస్తుంది, బ్యాంక్ లోన్ ఏమో 4 లక్షలు అన్నమాట అండి. మొత్తం 8 లక్షలు అంటే సగానికి సగం మీకు సబ్సిడీ అన్నది ఇస్తారన్నమాట అండి. మీరు ఏదైనా జనరల్ మెడికల్ షాపులు లాంటివి ఏవైనా బీసీ వాళ్ళు పెట్టుకోవాలనుకుంటే. అలాగే కాపు కార్పొరేషన్లోని ఎంఎస్ఎంఈ అంటే చిన్న తరహా పరిశ్రమలు లాంటివి ఏమైనా పెట్టుకోవాలనుకుంటే తెల్లగ, బలిజ, ఒంటరి కమ్యూనికేషన్స్ వాళ్ళకి అప్ టు మీకు 25 లక్షల వరకు కూడా మీకు లోన్ ఇస్తారండి. అందులో 10 లక్షలు అయితే కనుక సబ్సిడీ వస్తుంది, 10 లక్షలు బ్యాంక్ లోన్ ఉంటుంది, 5 లక్షలు మాత్రం మీ చేత్తో మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట అండి. కొత్తగా బిజినెస్లు పెట్టుకోవాలనుకున్న లేక బిజినెస్ లోన్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే ఈ సబ్సిడీని మీరు ఉపయోగించుకోవచ్చు అన్నమాట అండి. అయితే దీనికి వయసు ఎంత ఉండాలి అంటే కనుక 20 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉండాలన్నమాట అండి. యాజ్ పర్ జీవో ప్రకారం అన్నమాట. 21 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉన్న బీసీ వాళ్ళందరికీ కూడా ఎలిజిబుల్ అవుతారన్నమాట అండి. అలాగే కాపు అయితే కనుక కాపు కార్పొరేషన్ అయితే కనుక 21 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలన్నమాట అండి. బీసీస్ అందరికీ కూడా 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు, కాపు వాళ్ళందరికీ కూడా 21 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు అయితే కనుక ఉండాలన్నమాట అండి. పైగా బిలో ప్రావర్టీ లైన్ అంటే రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి, బీపీఎల్ అన్నమాట అండి. పీపీఎల్ కేటగిరీ అంటే బీపీఎల్ ఎవరికి ఉంటుంది, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఉంటుంది. సో బీపీఎల్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఎలిజిబుల్ అన్నమాట. అలాగే దీనికి వెబ్సైట్ ఏంటంటే ఏపీఓబిఎంఎంఎస్ ఆన్లైన్ వెబ్ పోర్టల్ బిట్వీన్ అంటే 8వ తారీఖు జనవరి 8వ తారీఖు నుంచి జనవరి 16వ తారీఖు లోపు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చండి. కానీ ఆన్లైన్ ద్వారానే కాదు, ఇది ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు దగ్గరగా ఉన్న సచివాలయంకి వెళ్ళి అక్కడ అడ్మిన్తోని చేయించుకోవచ్చు అన్నమాట. అంటే వార్డ్ డిజిటల్ అసిస్టెంట్ షెల్ బి యూటిలైజ్డ్ ద సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. ఆన్లైన్లో అవ్వలేని వాళ్ళు మీరు అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు అన్నమాట అండి. అప్లికెంట్ ఆర్ మస్ట్ షుడ్ హ్యావ్ ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, బ్యాంక్ పాస్బుక్ ఉండాలి, వ్యాలిడ్ సెల్ ఫోన్ నెంబర్ కూడా ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ది సర్వీస్ ఆఫ్ విలేజ్ వార్డ్ డిజిటల్ అసిస్టెంట్స్ అంటే ఇది సచివాలయంకి వెళ్ళి సచివాలయంలోని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అక్కడ డిజిటల్ అసిస్టెంట్ గారితో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఆన్లైన్లో ఇంకా ఫుల్ఫిల్గా అయ్యిందో లేదో తెలియదు చాలామందికి, కనుక
డైరెక్ట్గా అక్కడికి మేము చెప్పినవన్నీ పట్టుకొని వెళ్ళి చేయొచ్చు మాట అండి. దీన్ని ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే కనుక ఈ స్కీమ్కి సంబంధించి ఫస్ట్ ఐడెంటిఫికేషన్ బెనిఫిషరీ షాల్ బి డన్ అంటే మీకు మున్సిపల్ కమిషనర్ ద్వారాగా ఇది ఏంటంటే ఫస్ట్ దీన్ని వెరిఫికేషన్ జరుగుతుందండి. అంటే సచివాలయంలోని ఫస్ట్ దీన్ని వెరిఫికేషన్ అయ్యి తర్వాత దీన్ని మున్సిపల్ ఆఫీస్లోకి వెళ్తుంది. ఆ తర్వాత మండల్ లెవెల్లోని వెరిఫికేషన్ అయిన తర్వాత బ్యాంకుకు వెళ్తుంది అన్నమాట అండి. బ్యాంకులోని ఫైనల్ డెసిషన్ ఏదైనా సరే బ్యాంకులోనే జరుగుతుందండి. ఇవన్నీ ఓకే అయిన తర్వాత మనకి బ్యాంకు వాళ్ళు ఓకే చేస్తేనే మనకి సబ్సిడీ ఇస్తారన్నమాట. మనవన్నీ వాళ్ళు చెక్ చేసిన తర్వాతనే మాట అండి. అయితే దీనికి ఎప్పటి నుంచి అంటే కనుక 8వ తారీఖు నుంచి 16వ తారీఖు లోపు మీరు అప్లై చేసుకోవచ్చు. స్నూటీ అంటే మన వెరిఫికేషన్ అంతా కూడా మన ఎలిజిబిలిటీ అంతా మండల్ లెవెల్లోని మున్సిపాలిటీ లెవెల్లోని కూడా బ్యాంక్ అఫీషియల్ అండ్ ఎంపీడీఓ మున్సిపల్ కార్పొరేషన్స్ వీళ్ళందరూ కూడా 17వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు కూడా చెక్ చేస్తారన్నమాట అండి. జాయింట్ లెవెల్ ఫీల్డ్ వెరిఫికేషన్ బై ది మండల్ మున్సిపల్ ఆఫీషియల్స్ అలాంగ్ విత్ ద కాన్కరెంట్ బ్యాంక్ అఫీషియల్స్ ఆఫ్ ది లొకేషన్ ఆఫ్ ది యూనిట్. అంటే మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నామో ఆ యూనిట్కి అది వచ్చి మొత్తం చెక్కింగ్ అంతా కూడా 20వ తారీఖు నుంచి 24వ తారీఖు లోపు జనవరి మాట అండి. అలాగే రిజెక్షన్ ఏదైనా ఉంటే కనుక మీకు 26వ తారీఖు నుంచి 27 చేసేస్తారన్నమాట అండి. దీనికి సబ్మిషన్ 28 నుంచి 31 వరకు అన్నమాట అండి. ఇదంతా కూడా జనవరిలోనే జరుగుతుంది అన్నమాట. దీనికి ఆన్లైన్లో మీరు ఎవరైనా సరే అప్లై చేసుకోవాలనుకుంటే కనుక నేను వెబ్సైట్ని అయితే కనుక డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో ప్రెస్ చేసినట్లయితే డైరెక్ట్గా అప్లికేషన్కే వెళ్ళిపోతుంది అన్నమాట అండి. ఇలాగైతే ఓపెన్ అయింది. దీని నెక్స్ట్ స్టెప్ అయితే కనుక ఓపెన్ అవ్వలేదు మాట అండి. ఇది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా మీకు సచివాలయంకి వెళ్ళి అక్కడ మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు అన్నమాట. అయితే ఇది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి, అలాగే మొబైల్ నెంబర్ ఇవ్వండి. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అంటే మీ ఆధార్ కార్డులో ఎలా అయితే ఉందో అలాగే పేరు ఇవ్వండి. ఫాదర్ నేమ్ అయితే ఫాదర్ నేమ్, ఆడవాళ్ళు అప్లై చేస్తే హస్బెండ్ నేమ్ ఇవ్వండి. మెయిల్ ఫీమేల్, ఆడవాళ్ళ మగవాళ్ళ, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వండి. మీ క్యాస్ట్ ఏంటి, అలాగే మీ సబ్ క్యాస్ట్ ఏంటి, మీ క్యాస్ట్ ఓసీనా బీసీనా, బీసీలోనే ఏబిసిడి అలాగే మైనారిటీకి కూడా ఇచ్చారన్నమాట అండి. అలా మీ క్యాస్ట్ ఏదో ఇక్కడ సెలెక్ట్ చేసి ఆ క్యాస్ట్ పేరేంటో ఇక్కడ మళ్ళీ మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. మీకు డీటెయిల్గా చూపిద్దామని చెప్పి నేను ఇదిలాగా చేశాను అనమాట అండి. చూడండి క్యాస్ట్లోని బీసీఏ, అలాగే బీసీబీ, బీసీసీ, బీసీడీ, ఈ బీసీఈ, ఓసీ వీళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అన్నమాట అండి. అప్లై చేసుకొని మీరు తర్వాత ఫైనల్గా అయితే కనుక ఇక్కడ వెరిఫికేషన్ అంతా సక్సెస్ అయిన తర్వాత బ్యాంక్ నుంచి ఇస్తారన్నమాట. ఇక్కడ మనం రైట్ మార్క్ పెట్టి జనరేట్ ఓటీపీ అంటే మనం ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అన్నమాట అండి. ఓటీపీ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. కానీ అక్కడ లాగిన్ అయితే కనుక నేను ట్రై చేశానండి, లాగిన్ అవ్వలేదు, అక్కడ ఆగిపోయింది అన్నమాట. ఇలా వస్తుంది రిజిస్ట్రేషన్ ఫామ్ అని. సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అండ్ బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ ఓబీఎంఎంఎస్ అని వచ్చింది కదండి. ద పాస్వర్డ్ ఓటీపీ సెంట్, మనకి పాస్వర్డ్ అన్నది మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఆధార్కి రిజిస్టర్ అయిందో ఆ మొబైల్ నెంబర్కి వస్తుంది అన్నమాట అండి. ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ అని అన్నారు కానీ నాకు లాగిన్ అవ్వలేదండి. అంటే ఇక్కడ వరకు అవుతుందేమో, మేబీ దాని తర్వాత అక్కడికి వెళ్ళాల్సి ఉంటుందేమోనండి, ఎందుకంటే సచివాలయంకి ఫైనల్ అన్నారు కదా. ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. నేను అలాగే బీసీ కదా అని బీసీ మీద ఇలా క్లిక్ చేశాను కానీ అవ్వలేదు అన్నమాట అండి. సో ఫైనల్గా మనం సచివాలయం నుంచి అప్లై చేయాలన్నమాట. అక్కడ కూడా వాళ్ళు నోటిఫికేషన్లో కూడా అలాగే ఇచ్చారన్నమాట. అక్కడ డిజిటల్ అడ్మిన్తోని మనం చేయించాలి అని చెప్పారన్నమాట. సో ఇదేంటంటే బీసీ అండ్ ఓసీ వాళ్ళకి కార్పొరేషన్ ద్వారా రుణాలు అన్నవి ఇస్తున్నారన్నమాట. అంటే బ్యాంక్ సబ్సిడీ రుణాలు అన్నమాట అండి. సో ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే కనుక తప్పకుండా అప్లై చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నాకు తెలిసిన విషయాన్ని మీకు చేరవేయాలంటే కనుక మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకొన్ని వీడియోస్ నేను మీ ముందు తీసుకురాగలుగుతాను అనమాట.